మూసీ పునరుజ్జీవ పథకంలో భాగంగా సోమవారం కీలక ఘట్టం జరగనుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపేందుకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, ఫేజ్ 3 పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట్ మండలంలో గోల్కొండ రిసార్ట్స్ వద్ద సీఎం బహిరంగ సభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. $7,360 కోట్లతో చేపట్టబోతున్న ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం 40% పెట్టుబడి పెట్టనుండగా కాంట్రాక్ట్ కంపెనీ 60% నిధులు సమకూర్చనుంది. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తారు. అందులో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నింపి మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీలు కేటాయిస్తారు. ఇక మిగతా 17.50 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మార్గ మధ్యంలో ఉన్న 7 చెరువులను నింపుతారు. డిసెంబర్ 2027 నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రతిరోజు నల్లా నీటిని సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టును లక్ష్యంగా ఎంచుకున్నారు.